2019 తర్వాత మీ మండలంలో మీరు చేసిన అభివృద్ధిని వివరించండి. ఇప్పుడు అభివృద్ధి అనేది దానికి ఒక డెఫినేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే మానవ వనరుల అభివృద్ధి అంటే మనిషి బలంగా గట్టిపడితే అందరూ బాగుపడతారు అనేది. ఆ పద్ధతిలో ప్రతి ఇంట్లో అవసరమైన ప్రతి పథకము ఇస్తున్నాడు కాబట్టి ప్రజలు ఆర్థికంగా బలపడినారు. ప్రజలు ఆర్థికంగా బలపడేటప్పటికి కొనుగోలు పవర్ పెరుగుతుంది, అన్నీ మార్కెట్లో మనీ ఫ్లో ఉంటుంది. ఇవన్నీ మన అభివృద్ధి మన వృద్ధి రేటు పెంచుతుంది. అదే అభివృద్ధి. ఇంక మామూలుగా రొటీన్గా అంటామా, మనము ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు చేసాం, డ్రింకింగ్ వాటర్కి చాలా ఖర్చు చేసాం, పూర్తి కరువులో ట్రాన్స్పోర్ట్ కూడా చేసాం. భగవంతుడి దయ వలన జగన్ గారు వచ్చినప్పటి నుంచి కరువు లేకుండా పోయింది. ఫస్ట్ జగన్ గారు గెలిచినప్పుడు ఫస్ట్ ఇయర్లో కరువు ఉన్నింది, తర్వాత వరుణ్ దేవుడు కరుణించినాడు, కరువు లేకుండా పోయింది. నీళ్లు ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ లేకుండా మనం మెయింటైన్ చేసుకుంటే డ్రింకింగ్ వాటర్ సమస్య లేదు. ప్రతి ఊరు సిమెంట్ రోడ్లు వేసాం, కనెక్టివిటీ బాగా పెంచినాం. కొన్ని కొత్త రోడ్లు ఇప్పుడు మీరు రీసెంట్గా చూసుంటారు, 2 జీవోలు అయినాయి. ఒకటి సోమశిల బ్యాక్ వాటర్ నుంచి పెనగలూరు చిట్వేలు మండలానికి ఇరిగేషన్ అన్ని ట్యాంకులకు పంపింగ్ స్కీమ్ ఒకటి. అదే పద్ధతిలో పెనగలూరు మండలానికి ఇటు సైడు మా సైడు అన్ని విలేజెస్కి డ్రింకింగ్ వాటర్ ఒకటి. ఈ 2 రీసెంట్గా ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారి చొరవతో జీవోలు కూడా ఇష్యూ అయినాయి. అవి చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. ఎందుకంటే నీరు అత్యంత దగ్గరలో ఉంది సోమశిల బ్యాక్ వాటర్ మాకు. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా వస్తే తీసుకుపోయి చూపిస్తాం సోమశిల బ్యాక్ వాటర్.